ఉన్నాడు సార్. తనకి యాక్సిడెంట్ అయింది కదా, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు 2 కళ్ళలోకి చాలా డీప్గా కార్నియా దగ్గరలోకి గాజు పెంకులు వెళ్ళిపోయాయి సార్. ఆ టెన్షన్లో మా వాళ్ళేమో అక్కడ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ నిన్న సర్జరీ అయింది. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడ జాయిన్ చేసుకోమంటే వీళ్ళు అడ్మిషన్ తీసుకోవట్లేదు సార్. అలాగే స్టైఫండ్ కూడా మాకు పడలేదు, అందరికీ పడ్డాయి. కానీ 2 కళ్ళు కనిపించట్లేదు, చూపు పోయింది. కానీ వీళ్ళు ఎటువంటి స్టైఫండ్ కానీ ఏమీ మాకు ఇవ్వట్లేదు సార్. ట్రీట్మెంట్ అసలు అడ్మిషన్ తీసుకోలేదు సార్. వీళ్ళు మేము ఎవరికి చెప్పలేదు సార్, మాకేం తెలీదు. తీసుకొస్తున్నారు సార్. కంపెనీ వాళ్ళు మాకు సంబంధం లేదు, డైరెక్ట్గా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు అని అంటున్నారు సార్. ఎస్ ఇప్పుడు చెప్పారు. విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. సో ఇక్కడ మాకు ఐడెంటిఫికేషన్ విషయంలో అది నోటిఫై అవ్వలేదు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ మెడికవర్కి వచ్చారు, మెడికవర్ నుంచి ఇక్కడికి వచ్చారు. అసలు టెక్నికల్గా అతని పొజిషన్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఆపరేషన్ చేశారు, ఒక ప్రోటోకాల్ నడుస్తుంది, మెడిసిన్ ప్రోటోకాల్ నడుస్తుంది. సో మళ్ళీ తిరిగి ఎలా చేయాలనేది డాక్టర్స్ కూడా చూస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం.